నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిస్కషన్. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ రాజకీయ నాయకుల వలసల పర్వం జోరుగా సాగుతోంది. ఎన్నికల ముందు అటు ఏపీలోనూ, అలాగే ఎన్నికల తర్వాత తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ వలసలు అనే ప్రక్రియ ఇంకా కొనసాగుతూనే ఉంది. అసలు ఇది ఒక సంచలనంగా కూడా మారుతోంది. సో ఇటువంటి పరిస్థితుల్లో పార్టీల మీద ఎటువంటి ప్రభావం పడనుంది, అసలు ఈ వలసల వెనుకున్న అంతరార్థం ఏంటి అనే విషయాన్ని చర్చించడానికి ఈరోజు మనతో జూమ్లో సిద్ధంగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, ప్రముఖ విశ్లేషకులు ఎం కోటేశ్వరరావు గారు. ముందుగా వారిని ఆహ్వానిద్దాం. సార్ నమస్తే. నమస్తే. సార్, ఇప్పుడు అసలు ఈ ఎన్నికల ముందు అనేవి మనం చూస్తూనే ఉన్నాం. రాజకీయ సమీకరణాలు ఎలా మారుతూ ఉంటాయో పార్టీల్లో నాయకులు కూడా అలా మారుతూ ఉంటారు, వాళ్ళ పార్టీలను మారుస్తూ ఉంటారు. సో ఈ ఎన్నికల ముందు మారే పార్టీల వెనుక అంతరార్థం ఏంటి? అంటే అది రాజకీయ లబ్ధి కోసమా, లేదా స్వలాభం కోసమా, లేకపోతే ఏదైనా అసంతృప్తి వాదం వలన? కారణం ఏంటంటారు? తెలంగాణ ఎన్నికలకు ముందు జరిగినటువంటి పరిణామాలని చూసినప్పుడు అన్ని ప్రధానమైనటువంటి పార్టీల్లోకి పారాచూట్ బ్యాచెస్ అంటారు. అంటే ఎక్కడ బెల్లం ఉంటే అక్కడ ఈగలు మూగినట్లుగా, ఎక్కడ అధికారం వస్తుంది అనుకుంటే ఆ పార్టీలోకి చేరటానికి డబ్బున్నటువంటి వాళ్ళు, ముఖ్యంగా రాజకీయాన్ని వ్యాపారంగా మార్చుకొని తద్వారా లబ్ధి పొందాలనుకునేటువంటి శక్తులు ఇవాళ అన్ని పార్టీల్లోనూ తిష్ట వేస్తున్నాయనేటువంటిది మనకు తెలిసింది. అందుకనే ఎన్నికలకు ముందు ఒక దశలో రాష్ట్రంలో బీజేపీ ప్రధానమైనటువంటి పార్టీగా ఆనాడున్నటువంటి బీఆర్ఎస్ని సవాల్ చేసేదిగా ఉందన్న వాతావరణం, ఇందులో కొంత అతిశయోక్తి కల్పించారనుకోండి. దాన్ని చూసి అనేక మంది పొలవమంటూ బీజేపీలో చేరినటువంటి వాళ్ళని మనం చూసాం. తర్వాత అలాంటి సీన్ లేదు బీజేపీకి అని గమనించిన తర్వాత ఆ బీజేపీలో ఉన్నటువంటి వాళ్ళు అనేక మంది ఇతర పార్టీలోకి రావడం, అదేవిధంగా ఆ పార్టీలోకి వలసలు అనేటువంటివి ఆగిపోవడం కూడా మనం చూసాం. ఇవన్నీ కూడా దేనికి అంటే పక్కా అవకాశవాదం, పక్కా రాజకీయ వ్యాపారం తప్ప మరొకటి కాదు. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి పరిణామాలను కూడా మనం చూడొచ్చు. ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు, అదేవిధంగా లోక్సభ ఎన్నికలు రెండు ఒకేసారి అక్కడ జరగబోతున్నాయి. ఉదాహరణకి సంచలనం కలిగించినటువంటి మంగళగిరి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆళ్ల రామకృష్ణారెడ్డి నాటకీయంగా తన నియోజకవర్గానికి, అక్కడి ప్రజలకి జగన్మోహన్ రెడ్డి సర్కార్ అన్యాయం చేసింది, నిధులు ఇవ్వలేదు అని చెప్పేసి తీవ్రమైనటువంటి ఆరోపణలు చేసినటువంటి పెద్ద మనిషి తాను రాజకీయాల నుంచి మానుకుంటానని చెప్పేసి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు పార్టీకి, అదేవిధంగా అసెంబ్లీ. కానీ అదే పెద్ద మనిషి ఆ తర్వాత ఏం చేశారు, తాను కాంగ్రెస్లో చేరుతున్నట్లు వైఎస్ షర్మిల నాయకత్వంలో ప్రకటించారు, చేరిపోయారు కూడా. కానీ మళ్ళా నాటకీయంగా నిన్న తిరిగి వైసీపీలో చేరి వైసీపీలో పనిచేయడానికి నిర్ణయించుకున్నట్టుగా చెప్పారు. అంటే ఒక నెల రోజుల్లోనే లేదా 2 నెలల్లోనే ఇన్ని మాటలు మాట్లాడినటువంటి నాయకులు రామకృష్ణారెడ్డి గారే కాదు, ఎవరైనా పార్టీ మారక ముందు ఒక మాట, పార్టీ మారిన తర్వాత ఒక మాట, ఒక పార్టీలో నుంచి ఇంకొక పార్టీలోకి మారిన తర్వాత మరొక మాట చెప్తున్నటువంటి వాళ్ళకి ఉన్నటువంటి విశ్వసనీయత అనేటువంటిది ఇవాళ ప్రధానమైనటువంటి సమస్యగా మారింది. అది రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ జరుగుతూ ఉంది. అయితే తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు లేకపోయినప్పటికీ ఎన్నికల్లో అనూహ్యంగా టీఆర్ఎస్ ఓడిపోయిన తర్వాత ఇక అక్కడ భవిష్యత్తు లేదు, అక్కడ మనం సంపాదించుకోవడానికి ఏమీ ఉండదు అనుకున్నటువంటి శక్తులన్నీ కూడా ఇవాళ లోక్సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్లో చేరటానికి క్యూ పెట్టారనేది కూడా మనం చూస్తాం. ఓకే, అయితే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల తర్వాత మారటం అనేది ఎక్కువగా చూస్తున్నాం, పార్టీలు మార్చడం. అయితే దీనిలో అధికార పార్టీలో ఉండడం వల్ల నియోజకవర్గం అభివృద్ధి త్వరగా అవుతుందనే ఉద్దేశం అంటారా, లేదా రాజకీయ లబ్ధి కోసమే చేస్తున్నారా? ఇప్పుడు నియోజకవర్గ అభివృద్ధి అనేది ఒక సాకు తప్ప మరొకటి కాదు. గతంలో కాంగ్రెస్ లో గెలిచిన వాళ్ళు, తెలుగుదేశంలో గెలిచినటువంటి వాళ్ళు టిఆర్ఎస్ లోకి అదే పేరుతో వెళ్ళారు. అంతకుముందు పార్టీలు ఫిరాయించిన వాళ్ళు కూడా
కార్యకర్తల అభీష్టము లేదా ప్రజల అభీష్టము నియోజకవర్గాల అభివృద్ధికి అనే పేరుతోనే ఆ విధమైనటువంటి అనుచితమైన లేకపోతే అక్రమ పద్ధతులను సమర్థించుకోవడానికి అవకాశవాదాన్ని సమర్థించుకోవడానికి వేసినటువంటి ఒక ముసుగు. అది చివరికి ఎంత దాకా పోయిందంటే ఒక కార్పొరేషన్ ఎన్నికల్లో మొన్న సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. చండీగఢ్ మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి బీజేపీలో చేరినటువంటి వాళ్ళు మేము వార్డుల అభివృద్ధి కోసం చేరాము, అదేవిధంగా నరేంద్ర మోడీ గారి పనితీరు చూసి చేరామని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. ఒక కార్పొరేషన్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చేసేది ఉంటది, ఒక కార్పొరేషన్ లో అభివృద్ధి అనేది ఎంతవరకు ఉంటది? అందుకని పార్టీ మారడానికి అవకాశవాదానికి పెట్టుకుంటున్నటువంటి ముద్దు పేర్లు అభివృద్ధి అనేటువంటిది మనకి స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. తెలంగాణలో రాబోయే 5 సంవత్సరాల్లో కాంగ్రెస్ అధికారంలో ఉంటుంది. కేంద్రంలో బీజేపీ వస్తా కాంగ్రెస్ వస్తా అది వేరే సంగతి, ఏ పార్టీ అన్నా రానివ్వండి. రాష్ట్రంలో అధికారంలో ఉంది కాంగ్రెస్ కనుక ఈ పార్టీలో ఇక్కడ ఉంటేనే తమ ప్రయోజనాలను ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి అనేటువంటి భావంతోనే ఇవాళ అనేక మంది క్యూ కడుతున్నారు. రాబోయేటువంటి రోజుల్లో ఎన్నికల ప్రకటన నాటికి ఇంకా పెద్ద సంఖ్యలో చేరిన ఆశ్చర్యం లేదనేటువంటిది మనకు అర్థమవుతుంది. ఓకే. అయితే ఇప్పుడు గత పార్టీ నుంచి తర్వాత పార్టీలోకి మారిన నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గత పార్టీ తాలూకు కోవర్ట్లుగా మారే అవకాశం కూడా ఉండొచ్చు అనే ఒక ప్రశ్న కూడా ప్రజల్లో వస్తుంది. ఆ సంశయం అనేది రావటం కానీ ఆ ప్రశ్న తలెత్తడం అది ఎంతవరకు మనం సమంజసంగా తీసుకోవచ్చు అంటారు? అనేటువంటి వాళ్ళు పార్టీ మారక్కర్లేదు, పార్టీ మారకుండానే కోవర్ట్లుగా పనిచేసేటువంటి వాళ్ళు అన్ని పార్టీల్లోనూ ఉంటారు. అందువల్ల కొత్తగా ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీగా వచ్చినటువంటి వాళ్ళు కోవర్ట్లుగా మారటం కంటే ఆయా పార్టీలో తిష్ట వేసుకొని వాళ్ళకు ఉపయోగపడేటువంటి వాళ్ళే ఎక్కువ మంది కోవర్ట్లుగా ఉంటారు. అందువల్ల వాళ్ళు కోవర్ట్లుగా మారేట్లయితే కొత్తగా వచ్చినటువంటి వాళ్ళు వెంటనే బయటపడిపోతారు. కానీ పార్టీలో ఉంటూనే ఎదుటి పార్టీలకి సమాచారం కోవర్ట్లుగా పనిచేసేటువంటి వాళ్ళని గుర్తించడం చాలా కష్టం. ఓకే. అయితే ఇప్పుడు ఎంతో కాలంగా ఒక పార్టీతో అంటకాగి వాళ్ళతో ఉండి సడన్గా పార్టీ మార్చిన తర్వాత ఒకవేళ వాళ్ళు అవినీతి పరులు అయి ఉండి ఆరోపణలు అవి కూడా ఉన్న వ్యక్తులైతే వారిని పార్టీలోకి తీసుకోవడం అనేది ఎంతవరకు కరెక్ట్? దీని మీద మీరేమంటారు? అసలు తీసుకోవచ్చా ఇలాంటి వాళ్ళని? ఇప్పుడు అవినీతి పరులుగా ఉన్నటువంటి వాళ్ళ మీద ఉన్నటువంటి కేసులు అవి వెంటనే తేలటం లేదు. అవి మర్డర్ కేసులైనా లేకపోతే ఆర్థిక పరమైనటువంటి కేసులైనా ఇంకా ఎట్లాంటి కేసులైనా కానీ సంవత్సరాల తరబడి సాగుతున్నాయి. అందుకని ఒక కేసులో నిందితుడిగా ఉన్నంత మాత్రాన అటువంటి వాళ్ళని నేరస్తులుగా పరిగణించడానికి మన చట్టాలు అంగీకరించవు, నిందితులు మాత్రమే. అందువలన నేరం ఇంతవరకు నిందితుడిగా నిర్ధారణ కాలేదు కదా. అందుకని ఏదన్నా అలాంటిది జరిగినప్పుడు వాళ్ళ గురించి ఆలోచిస్తాము. అప్పటి వరకు మా పార్టీలో చేర్చుకోవడానికి మాకేం అభ్యంతరం లేదు, మా పార్టీ సిద్ధాంతాలని లేదా మా పార్టీ ఆశయాలని అంగీకరిస్తే అనేటువంటి ఒక ముసుగు వేసుకుంటున్నారు. ఆ తర్వాత ఎన్నికల్లో ఒకవేళ ఆ కేసుల్లో ఏదైనా శిక్షలు పడ్డాయనుకోండి, ప్రజాప్రతినిధులుగా ఉంటే ఆ చట్టం పడినటువంటి శిక్షను బట్టి అనర్హత వేటు పడుతుంది. లేకపోయేట్లయితే అట్లాగే అనేక మంది మనం చూస్తున్నాం. ఇవాళ రాజకీయాల్లో నేర చరిత్ర కలిగినటువంటి వాళ్ళు రోజు రోజుకి పెరిగిపోతున్నారు. అది ఒక పార్టీ కాదు, ప్రతి పార్టీలోనూ ఆ విధమైనటువంటి సమీకరణలు ఎక్కువ అవుతున్నాయి. అందువల్ల ఇవాళ నేరం చేయటం అనేటువంటిది ఒక క్రెడిట్ గా లేకపోతే ఒక పలుకుబడికి నిదర్శనంగా చూస్తున్నారు తప్ప ఎన్ని నేరాలు చేస్తే లేకపోతే ఎన్ని ఘోరాలు చేస్తే అంత గొప్ప అన్నట్టుగా చూస్తున్నారు తప్ప జనం కూడా అటువంటి వాళ్ళని ఆమోదిస్తున్నారు, వాళ్ళకి అటువంటి వాళ్ళకి ఓట్లేస్తున్నారు. ఒక విచారకరమైనటువంటి పరిస్థితి ఇవాళ అన్ని చోట్ల జరుగుతుంది. అయితే ఇప్పుడు ఇలా జరిగితే అంటే ఇప్పుడు మనకి సామాజిక మాధ్యమాలు చాలా వేగవంతంగా పనిచేస్తున్నాయి. ప్రతి చిన్న విషయాన్ని కూడా ప్రజల్లోకి భూతద్దం పెట్టి చూపించినట్టుగా చూపిస్తున్నాయి. సో ఇలాంటి పరిస్థితుల్లో కూడా అటువంటి నాయకుల్ని చేరతీయటం అనేది పార్టీ ప్రతిష్టకి దెబ్బతీసేది కదా. దీన్ని ఎలా తీసుకోవాలి మనం? పార్టీ ప్రతిష్టకి, ఎందుకంటే గొంగట్లో అన్నదేంటో ఎంటికల గురించి మాట్లాడుకున్నట్టుగా ఇవాళ ఏ పార్టీ కూడా ఇలాంటి శక్తుల గురించి మరొక పార్టీని వేలెత్తి చూపించేటువంటి అవకాశం లేదు. ఇవాళ ఒక పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు రేపు ఇంకో పార్టీకి మారుతున్నారు, వాళ్లే మరొక పార్టీకి మారుతున్నారు. అటువంటప్పుడు వీళ్ళని విమర్శించడానికి వాళ్ళకి కానీ వాళ్ళని విమర్శించడానికి కానీ వీళ్ళకి కానీ అలాంటిది లేదు. ఇక్కడ ప్రజల బలహీనత,
ప్రజల్లో ఉన్నటువంటి ఆ యొక్క బలహీనత వాళ్ళకి అది బలంగా మారుతా ఉంది, ఆసరాగా కూడా మారుతా ఉంది. ఇలా పార్టీలు మారేటువంటి వాళ్ళని ఓడించినటువంటి చరిత్ర కానీ నియోజకవర్గాలు కానీ ఎక్కడైనా మనకు ఉన్నాయా? లేవు. కానీ ప్రాంతమనో కులమనో లేకపోతే డబ్బనో ఏదో ఒక ప్రలోభాలకి లొంగి జనంలో ఉన్నటువంటి ఈ బలహీనత కారణంగానే అలాంటి శక్తులు చెలరేగిపోతున్నాయి. ఓకే. అసలు నిజంగానే ప్రజాసేవ చేయాలనే ఉద్దేశంతోనే వస్తే పార్టీ అనేది కేవలం ఒక ఏమంటారు దాన్ని, ఒక సూచికగా మాత్రమే వాళ్ళు చూపించుకోవడానికి ఉంటుంది. అదే ప్రజల అభిమానాన్ని చూరుకుంటే ఎప్పటికీ వాళ్ళు ముందుకు కొనసాగుతారు కదా. సో ఈ టికెట్ల విషయంలో కానీ ఇలాగే జరుగుతుంది. టికెట్ ఆశించి పార్టీలు మారటం అనేది జరుగుతుంది. దీన్ని ఎలా తీసుకుంటారు? వ్యక్తులుగా ఉన్నటువంటి వాళ్ళకు ప్రజలు సేవ చేయటం అనేటువంటిది, వ్యక్తులుగా ఉన్నటువంటి వాళ్ళకి నిజంగా వాళ్ళకి చిత్తశుద్ధి ఉన్నా లేకపోతే ఏ విధమైనటువంటి అవినీతి మరకలు అంటకపోయినా కానీ వ్యక్తులుగా ఉన్నటువంటి వాళ్ళు చేసేది పరిమితం. వాళ్ళు నిజాయితీగా ఉండొచ్చు, లేదా వాళ్ళ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళని నిజాయితీగా ఉంచవచ్చు తప్ప ప్రభుత్వ విధానాలు, బడ్జెట్లు ఇలాంటి సమస్యలు అనేటువంటివి ప్రజలకు సేవలు అందించడానికి కానీ లేకపోతే వాళ్ళ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి కానీ అవి ప్రధానమైనటువంటివి తప్ప వ్యక్తులుగా చేయగలిగింది చాలా తక్కువ ఉంటుంది. వాళ్ళు అవినీతికి దూరంగా ఉండటం వేరు, అది సమాజంలో గౌరవాన్ని పెంచుతుంది. కానీ దానివల్ల ప్రజలకు ఒరిగేటువంటి సేవలు కానీ లేకపోతే ఆర్థిక లబ్ధి కానీ ఏమీ ఉండదు. అందుకని ప్రజాసేవకులు అనేటువంటి దానికి వచ్చేసరికి స్వాతంత్రానికి ముందున్నటువంటి పరిస్థితి ఏమిటంటే తమ ఆస్తులు కుటుంబాలను అన్నింటినీ వదులుకొని దేశం కోసం పనిచేసినటువంటి వాళ్ళు ఆ రోజు ప్రజాసేవకులుగా గుర్తించారు. ఇవాళ ఎవ్వరు కూడా అటువంటి ప్రజాసేవని పాటిస్తున్నటువంటి వాళ్ళు కానీ లేదా ఆ విధమైనటువంటి ఇది కానీ చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరు లేరనేది మనకి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. నేను పోతే నా భార్య కాకపోతే నా కొడుకు కాకపోతే నా కూతురు, ఇది ఇవాళ ఉన్నటువంటి రాజకీయ పరమండి వారసత్వంగా వస్తూ ఉంది. మనం చూస్తున్నాం రోజు ఏ కాన్స్టిట్యున్సీలో ఎవరు పోటీ చేస్తారు ఏమిటంటే ఇదే కనిపిస్తూ ఉంది. ఓకే. అయితే ఇప్పుడు మీరు అన్నట్టు కుటుంబంలో ప్రతి ఒక్కరూ టికెట్ని ఆశించడం అనేది, ఒక కుటుంబం నుంచే 4-5 రావటం అనేది, అంటే దీని మీద ఏదన్నా ఒక అంటే స్ట్రిక్ట్గా ఒక రూల్ ఏదైనా పెట్టి ఒక కుటుంబానికి ఒకటే టికెట్ అనే మాదిరిగా ఏమైనా చేయడం వల్ల ఏమన్నా దానివల్ల సమస్య పరిష్కారం అవుతుందంటారా? అది పార్టీలు అంతర్గతంగా నిర్ణయించుకోవాల్సినటువంటి అంశం. ఎందుకంటే మన రాజ్యాంగం ప్రకారం ఎవరైనా కానీ ఒక కుటుంబంలో 4 సభ్యులైనా 5 సభ్యులైనా కానీ వాళ్ళకి పోటీ చేయడానికి అర్హత కలిగినటువంటి వయస్సు, ఓటు హక్కు ఇట్లాంటివన్నీ ఉన్నప్పుడు ఎవరైనా పోటీ చేయడానికి రాజ్యాంగం అనుమతిస్తా ఉంది. కానీ ఒకే కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళని ఒక పార్టీ అనుమతించడం అంటే ఆ పార్టీకి సంబంధించినటువంటి అంతర్గత అంశం. అది ఆ అంతర్గత అంశమైనా కానీ బహిరంగంగా మనం చూసినప్పుడు ఎందుకు ఒకే కుటుంబాన్ని ఆ విధంగా చేరదీస్తున్నారు అంటే అందులో ఉన్నటువంటి ఆర్థిక ప్రయోజనాలు, ఆ కుటుంబానికి ఉన్నటువంటి ధనం కావచ్చు, లేదా ఆ కుటుంబం యొక్క కులం నేపథ్యం కావచ్చు, లేదా కుటుంబం మతం నేపథ్యం కావచ్చు, వాళ్ళ ద్వారా వచ్చేటువంటి ఓట్లు ఎక్కువ ప్రయోజనం అని భావించవచ్చు. ఇట్లా అనేకమైనటువంటి ఇవన్నీ బలహీనతలకి నిదర్శనం తప్ప బలానికి నిదర్శనం అయితే కాదు. అయితే ఇప్పుడు ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీలోకి మారడం అనేది, అంటే ఏదైతే పార్టీ ప్రభుత్వంలో ఉందో అంతకు ముందున్న అధికారుల మీద, అప్పుడు పనిచేసిన ప్రభుత్వాధికారులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, వాళ్ళ మీద ఏసీబీ దాడులు అనేవి కూడా నిర్వహించడం జరుగుతుంది. అది మనం చూస్తున్నాం. అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చింది, గత పాలనలో బీఆర్ఎస్ వాళ్ళ మీద, కానీ ఇప్పుడు మెల్లమెల్లగా స్టార్ట్ అయ్యే వాళ్ళ మీద దాడులు వరుసగా చూస్తున్నాం. అయితే ఈ దాడుల్ని తప్పించుకోవడం కోసం కూడా పార్టీ మారే అవకాశం ఉందంటారా? కనిపిస్తా ఉంది కదా. ఇప్పుడు మనకి బీజేపీలో చేరేటువంటి వాళ్ళందరూ అలాంటి దాడుల్ని లేకపోతే కేసుల్ని సాగదీయడానికి బీజేపీలో చేరుతున్నారనేటువంటి అభిప్రాయం వెళ్ళేటలా కనిపిస్తా ఉంది. ముఖ్యమంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళ సంగతి తెలుస్తామని చెప్పారు. మన ఇప్పుడు రాష్ట్రంలో నిన్న వచ్చాడు హిమంత బిశ్వ శర్మ, అస్సాం ముఖ్యమంత్రి. అస్సాం ముఖ్యమంత్రిని మేము జైల్లో పెడతామని చెప్పేసి అక్కడ బీజేపీ నాయకులు ఒక 10 ఏళ్ల క్రితం పెద్ద ఎత్తున కరపత్రాలు, పుస్తకాలు వేసి పంచారు. కానీ అటువంటి ముఖ్యమంత్రికి జైల్లో పెడతామన్న వ్యక్తిని తీసుకెళ్లి ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెట్టారు. మరి ఆ కేసులు ఏమైనాయి, వాటి విచారణ ఏమైంది అంటే ఎవరికి తెలియదు. అదేవిధంగా ఇక్కడ కూడా తెలుగుదేశంలో రాజ్యసభ సభ్యులుగా ఉన్నటువంటి వాళ్ళ మీద అంతకుముందు రైడ్స్ జరిగాయి, కేసులు ఉన్నాయి.
అటువంటి వాళ్ళందరూ కూడా బీజేపీలో చేరినటువంటిది మనకి తెలిసిందే. అందువలన అటువంటి ఆశ్రిత పక్షపాతం లేదా బీజేపీలో చేరిన రక్షణ అనేటువంటిది మనకి స్పష్టంగా కనిపిస్తుంది. నిన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా అన్నాడు కదా, ఒక ఈ ఈడీకి సంబంధించి లేదా ఆర్థిక నేరాలకు సంబంధించి ఒక చట్టంలోని ఒక సెక్షన్ కనుక దాన్ని రద్దు చేసేట్లయితే బీజేపీ సగం ఖాళీ అయిపోతుంది అని చెప్పారు. అంటే ఏంటి, ఆర్థిక నేరాలకు పాల్పడేటువంటి వాళ్ళు ఆ సెక్షన్ తోటి భయపడి బీజేపీలో చేరుతున్నారనేటువంటిది దాని అర్థం. అదేవిధంగా ఏ పార్టీ అయినా రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీలో కూడా ఆ విధంగా చేరేటువంటి వాళ్ళు ఉండొచ్చు, కేంద్రంలోనే కాదు ఎక్కడైనా. ఓకే, మరి ఇప్పుడు అలాగే చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో వైసీపీ నుంచి కూడా చాలామంది బయటికి వస్తున్నారంటూ వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు ఎన్నికల ముందు మారింది అన్న, ఇప్పుడు అంటే ఒకవేళ జగన్ పరిపాలన మీద విశ్వాసం లేక, లేదా ఆయన మళ్ళీ గెలుస్తారనే నమ్మకం లేక ఇటువంటివి జరుగుతున్నాయంటారా పార్టీ మార్పులు అనేవి? దానికి రెండు కారణాలు ఉన్నాయి. వైసీపీలో రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి ఏమిటంటే, గతంలో గెలిచినటువంటి వాళ్ళని మళ్ళా కొనసాగించేట్లయితే వాళ్ళు అక్కడ పాతుకుపోతారు, పార్టీని ఎదగనివ్వరు, వాళ్ళు ఎదుగుతారు తప్ప పార్టీని ఎదగనివ్వరు. పార్టీని ఎదగనివ్వకపోయేట్లయితే అసంతృప్తి చెందినటువంటి వాళ్ళు వేరే పార్టీ వైపు చూస్తారు. అందుకని ఒకసారి ఒక దగ్గర ఉన్నటువంటి వాళ్ళని తొలగించి వేరే వాళ్ళకి ఇవ్వడం కానీ, లేదా వాళ్ళని ఆ నియోజకవర్గం నుంచి మరొక నియోజకవర్గానికి మార్చడం, అటువంటి ప్రయోగం ఒకటి చేస్తున్నారు అక్కడ. అందువలన సమస్య అది కాదు. ప్రజల్లో ఉన్నటువంటి అసంతృప్తిని పక్కదారి పట్టించడానికి కూడా ఆ విధమైనటువంటి షఫ్లింగ్ అక్కడ వైసీపీ చేస్తా ఉంది. ఒక నియోజకవర్గంలో పనికిరానటువంటి వాళ్ళు ఇంకొక నియోజకవర్గంలో ఎలా పనికి వస్తారో అలా అనుకునేట్లయితే, లేదు ఆ నియోజకవర్గంలో ఇప్పటి వరకు ఉన్నటువంటి వాళ్ళని ఎందుకు మారుస్తున్నారు అంటే సామాజిక న్యాయం అని చెప్పు. మరి ఆ సామాజిక న్యాయం ఇంకొక నియోజకవర్గంలో కూడా ఉంటది కదా. వీళ్ళని ఒక దగ్గర నుంచి వీళ్ళని తీసుకెళ్లి వేరే చోట బలవంతంగా పెడితే మరి అక్కడ సామాజిక న్యాయం కోరుకునే వాళ్ళేం కావాలి? అందుకని ఇలా అనేకమైనటువంటి వైరుధ్యాలతో కూడినటువంటి వ్యవహారం అక్కడ నడుస్తూ ఉంది. ఇవన్నీ కూడా ఏంటంటే ఒక సాకు, ఎన్నికల్లో రాబోయేటువంటి వైఫల్యాన్ని తట్టుకోవడానికి అదొక మార్గంగా వైసీపీ ఎంచుకున్నది తప్ప అందులో నిజాయితీ ఉన్నదని అయితే నాకైతే అనిపించడం లేదు. ఓకే, అయితే ఇదే ఆంధ్రప్రదేశ్లోనే రెండు ఇష్యూస్ జరిగాయి. ఆ రెండిట్లో కూడా వారు ఆశించిన టికెట్ ఇవ్వలేదనే కారణం చూపిస్తూ మారారు. అయితే ఒకవేళ పార్టీని టికెట్ని ఆశిస్తూ కనుక మారినట్టయితే అంతకుముందు నుంచి పార్టీని నమ్ముకుని సేవ చేస్తున్న వాళ్ళు వారు అసంతృప్తికి లోనయ్యే అవకాశం కూడా ఉంది కదా. దీన్ని మనం ఎలా తీసుకోవచ్చు? ఉంటది. ఇప్పుడు వైసీపీ నుంచి వచ్చేటువంటి వాళ్ళు తెలుగుదేశము లేదా జనసేనలో చేరారనుకోండి, ఆ పార్టీలో అప్పటి వరకు పనిచేస్తున్నటువంటి వాళ్ళు లేదా ఆశిస్తున్నటువంటి వాళ్ళకి అసంతృప్తి ఉంటది. అందుకనే అటువంటి వాళ్ళని బుజ్జగించి మీకు వేరే అవకాశాలు కల్పిస్తాం అనేటువంటి హామీలు ఇవ్వడం మనం చూసాం. అక్కడే కాదు, తెలంగాణ ఎన్నికల సందర్భంగా కూడా కాంగ్రెస్ లో అటువంటి సమస్య వచ్చినప్పుడు అనేక నియోజకవర్గాల్లో ఆ విధంగానే మీకు ఎంపీ సీట్లు ఇస్తాము, లేకపోతే ఎమ్మెల్సీ సీట్లు ఇస్తాము, లేదా కార్పొరేషన్ ఇట్లాంటి పదవులు ఇస్తామని చెప్పేసి అందరినీ సర్దుబాటు చేసేందుకు ప్రయత్నించారు. అటువంటి సర్దుబాటు ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇవాళ అదే జరుగుతూ ఉంది. తెలుగుదేశం లేకపోతే జనసేన నుంచి వైసీపీలో చేరేటువంటి వాళ్ళు కూడా కొంతమంది ఉండొచ్చు. వాళ్ళకు కూడా అదే విధమైనటువంటి ఆశలు, సర్దుబాట్లు. మనకి తెలుగులో ఒక సామెత ఉంది, బండి గుర్రానికి గడ్డి ఆశ చూపిస్తే ఇంకా అది పరిగెడుతూ ఉంటుందట, గడ్డి అందుతుందని. ఆ విధంగా బండి గుర్రానికి గడ్డి ఆశ చూపించినట్టుగా అధికారం వస్తుంది లేదా అధికారాన్ని నిలుపుకోవాలనుకునేటువంటి పార్టీలు అనేక మందిని ఆ విధంగా ఆశ చూపి తమ క్యాంపులోనే ఉంచుకునేందుకు ప్రయత్నిస్తుంది. ఓకే, అయితే ఇప్పుడు ఐటీ దాడులు లేదా ఈడీ దాడులు ఏవైతే జరుగుతున్నాయో వాటి గురించి వాటిని తప్పించుకోవడానికి బీజేపీలో చేరుతున్నారంటూ మీరు ఇందాక ఒక వ్యాఖ్య బయట వచ్చిందన్నారు. అయితే ఇప్పుడు కొంతమంది ఆ పార్టీలో లేకపోయినా చేరకపోయినా కూడా తప్పించుకుంటున్న వాళ్ళు ఉన్నారు. మనం చూసాం గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ కవిత గారి మీద కానీ కొంతమంది మీద ఏవైతే నేరారోపణలు ఉన్నాయి, లిక్కర్ స్కామ్ కానీ ఇలాంటి స్కామ్స్, వారు కూడా ఏ విధంగా తప్పించుకోగలుగుతున్నారంటారు? అంటే ఆ పార్టీలోకి వెళ్లకుండా కూడా తప్పించుకుంటున్నారు. దీన్ని ఎలా బ్యాలెన్స్ చేస్తున్న వాళ్ళు ఎలా మేనేజ్ చేస్తున్నారు అనుకో? కవిత గారి ఉదంతానికి వస్తే కవిత గారి మీద ఇంతవరకు ఎలాంటి చార్జ్ షీట్ పెట్టలేదు. ఆ కుంభకోణంలో లేదా ఆ కేసులో నిందితులుగా ఉన్నటువంటి వాళ్ళు ఆమె పేరు చెప్పారు. అందుకని ఆమె పేరు చెప్పారు కనుక ఆమెను కూడా విచారించాలనేటువంటి ప్రయత్నాలు మనం చూసాం. కానీ బీజేపీ నాయకులు
అసలు ఆమె పేరు ఒక ఎఫ్ఐఆర్ లో లేకుండానే, లేకపోతే నిందితులుగా ఉన్న వాళ్ళు ఏం చెప్పారు అనేటువంటిది బయటకు తెలియక ముందే ఎప్పుడో ఢిల్లీలో సమావేశాలు పెట్టి, లేదా రాష్ట్రం హైదరాబాద్ లో సమావేశాలు పెట్టి కవితని అరెస్ట్ చేస్తున్నాము, జైల్లో పెడుతున్నాము అని చెప్పేసి విపరీతమైనటువంటి ప్రచారం చేసింది బీజేపీ నాయకులు. కానీ తర్వాత వాళ్ళని అడిగితే ఏమిటి అంటే రాబోయే రోజుల్లో జరగబోతా ఉంది, అప్పుడు జరగబోతుంది, ఇప్పుడు జరగబోతుంది అని చెప్పారు. అందుకని అసలు కేసులు ఏమీ లేకుండానే అరెస్ట్ అనేటువంటి ప్రచారం చేసిన తర్వాత అరెస్ట్ చేయడానికి అవకాశం ఉండదు కదా. అందుకనే బీజేపీ లేదా బీఆర్ఎస్ మధ్య ఒక ఒప్పందం కుదిరింది, చీకటి ఒప్పందం కుదిరింది. అందుకనే కవితను అరెస్ట్ చేయకుండా విచారణ పేరుతో వాయిదా వేస్తున్నారు అనేటువంటి ప్రచారానికి ప్రతిపక్షాలు ముఖ్యంగా కాంగ్రెస్ ప్రయత్నించింది. దాన్ని జనం కూడా నమ్మారు. దానికి అనుగుణంగానే ఆమె అరెస్ట్ కూడా ఏదో ఒక పేరుతోటి, అరెస్ట్ కాదు కనీసం విచారణ అనేటువంటిది కూడా ఏదో ఒక పేరుతోటి వాయిదా పడతా ఉంది. విచారణ జరిపి విచారణలో ఏదైనా వాళ్ళకి సరైనటువంటి సమాచారం రాకపోతే అప్పుడు అరెస్టు. కానీ అసలు అంత ఆ దశకు కూడా రాకుండానే మేనేజ్ చేశారని కదా. అందువలన ఇలాంటివి అనేకం. ఇప్పుడు రైట్స్ చేసినంత మాత్రాన ఈడీ కానీ లేకపోతే ఐటీ శాఖలు కానీ రైట్స్ చేసినంత మాత్రాన ఏదో నేరం చేశారని కాదు, అదొక బెదిరింపు. అటువంటి వాళ్ళని రైట్స్ చేస్తే పరువు పోతుందని భయపడేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. లేదు ఏదో జరుగుతూ ఉంది, లేదా బలహీనతలు ఏమైనా ఉంటే బయటపడితే ఆ బలహీనతలను సొమ్ము చేసుకొని పార్టీలు ఫిరాయించడానికి కానీ లేదా నిధులు గుంజడానికి కానీ ఏ రకంగా అయినా కానీ అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ప్రయత్నించే అవకాశం ఉందనేది స్పష్టం. ఓకే, అయితే ఫైనల్గా చెప్పండి, అసలు ఈ వలసలు పర్వం అనేది కొనసాగుతూ ఉన్న క్రమంలో ఇటువంటి ప్రక్రియ వల్ల ప్రజల విశ్వాసాల మీద లేదా ఎన్నికల మీద, పార్టీల మీద ఎటువంటి ప్రభావం చూపనుందంటారు? ఇలాంటి వలసల్ని, డబ్బుని, లేకపోతే కండబలాన్ని, ఇట్లాంటి వాటన్నిటిని నిరోధించాలంటే ఎన్నికల సంస్కరణలు ముఖ్యం. ఆ ఎన్నికల సంస్కరణలు ఎలా ఉండాలంటే దామాషా ఓటింగ్ ప్రాతిపదికన ఎన్నికలు కనుక నిర్వహించేట్లయితే ఎవరికి ఎక్కడ అంటే నియోజకవర్గాలు ఉంటాయి, లేకపోతే పార్టీల వారి జాబితా ఉంటుంది. కానీ ఆ జాబితాలో ఉన్నటువంటి వాళ్ళకి ఎవరికి అవకాశం వస్తుందో ఒక గ్యారెంటీ ఉండదు. అందుకని ఎవరికి వాళ్ళు తమ మంచితనం గురించి లేదా తాము చేయదలుచుకున్న వాటి గురించి చెప్పుకోవడానికి పరిమితం అవుతారు తప్ప ఒక కాన్స్టిట్యున్సీలో డబ్బులు పంచినంత మాత్రానో, లేకపోతే ఒక కాన్స్టిట్యున్సీలో కానుకలు పంచినంత మాత్రానో ఆ కాన్స్టిట్యున్సీలో అదే పార్టీ అదే క్యాండిడేట్ గెలుస్తారన్న గ్యారెంటీ ఉండదు. అందుకని దామాషా ప్రాతిపదికన ఎన్నికలు సంస్కరణలు జరిపితే ఇవి అనేకమైనటువంటి ఇలాంటి ఫిరాయింపులు కానీ లేకపోతే ఇవన్నీ కూడా పోతాయి. ఇప్పుడు ఉదాహరణకి ఒక పార్టీలో దామాషా ప్రాతిపదికన ఎన్నికైనటువంటి ఒక వ్యక్తి ఎవరైనా ఫిరాయించారనుకోండి, సభ్యత్వం పోతుంది. సభ్యత్వం పోతే అదే పార్టీకి చెందినటువంటి వాళ్ళు ఇంకో వాళ్ళని నియమిస్తారు. అటువంటిది ఒక పార్టీ ఫిరాయింపుల నిరోధానికి కూడా అవకాశం ఉంటుంది. అందుకని ఇప్పుడున్నటువంటి ఈ వ్యవస్థలో అలాంటి వాటికి అవకాశాలు తక్కువగా ఉన్నాయి కనుక సమగ్రమైనటువంటి ఎన్నికల సంస్కరణలు, అది కూడా దామాషా పద్ధతిలో ఎన్నికల సంస్కరణ జరిపితేనే అనేక అంశాలకి పరిష్కారం దొరుకుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద పార్టిసిపేషన్ సార్. నమస్తే. ఇప్పుడు ఏదైతే వలసల పర్వం జరుగుతుందో ఇది చాలా కాలంగా కొనసాగుతుంది, ఇంకా ముందు ముందు కూడా ఎన్నో జరిగే అవకాశం ఉంది అని చెప్తున్నారు. అలాగే దామాషా ఓటింగ్ ప్రక్రియ ద్వారా ఎలక్షన్లను నిర్వహించడం, అటువంటి ఎన్నికల సంస్కరణల్ని అమలు చేయడం ద్వారా ఇటువంటి పరిస్థితులను చక్కదిద్దడానికి అవకాశం ఉంది, సరైన రీతిలో ప్రజలకి న్యాయం జరిగే అవకాశం ఉందని మన ఎం కోటేశ్వరరావు గారు చెప్తున్నారు. సో ఇది ఇవాళ ఎపిసోడ్. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్.